రైట్ సార్. ఇంకొకటి ఏంటంటే అక్కడ గురు పత్వంత్ సింగ్ పన్ను అంటే ఖలిస్తానీ తీవ్రవాదిగా ముద్రపడ్డ పన్ను ఈ ట్రంప్ అధ్యక్ష పదవి స్వీకార కార్యక్రమంలో కనిపించి అక్కడ ప్రో ఖలిస్తాన్ స్లోగన్స్ నినాదాలు ఇచ్చారు సార్. అక్కడ అంటే ట్రంప్ ఇచ్చిన పార్టీలో కనబడ్డాడని వచ్చింది మీడియాలో. పదవీ స్వీకార ప్రమాణంలో కనిపించాడో లేదు తెలియదు. లెట్ మీ సార్. టెర్రరిస్ట్ గురు పత్వంత్ సింగ్ పన్ను గేట్ క్రాషెస్ డొనాల్డ్ ట్రంప్స్ ఇనాగ్రేషన్ చాన్స్ ప్రో ఖలిస్తాన్ స్లోగన్స్ ఇన్ వైర్. అదే ఇనాగ్రేషన్ పార్టీలో కనబడ్డాడు. ఇనాగ్రేషన్ ఇచ్చిన సందర్భంగా పార్టీలో కనబడ్డాడు. ఇప్పుడే కాదు 2020 2016-20 మధ్య కాలంలో అమెరికా ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కూడా ఒక స్పెషల్ ఈవెంట్ ట్రంప్ ఆర్గనైజ్ చేస్తే అక్కడ కూడా గురుపత్వంత్ సింగ్ పన్ను ఉన్నాడు. సో అందువల్ల గురుపత్వంత్ సింగ్ పన్ను ఉండడం ఇప్పుడు కొత్త ఏమి కాదు. అయితే ఇప్పుడు తెలియదు, ఇంకా మనకు వివరాలు లేవు. ఎందుకంటే అంటే అమెరికా ప్రెసిడెంట్ ఇచ్చినటువంటి అఫీషియల్ డిన్నర్స్లో పాల్గొనడానికి 2 రకాల పద్ధతులు. ఒకటి అమెరికా ప్రెసిడెంట్ టీం ఇన్వైట్ చేయొచ్చు, అంటే వారి ఆహ్వానం మేరకు ఇప్పుడు కార్పొరేట్ ప్రముఖులు రకరకాల సమాజంలో ఉన్న ప్రముఖుల్ని ఇన్వైట్ చేస్తారు కదా, అలా ఇన్విటేషన్ మీద వచ్చిన వాళ్ళు ఎవరైనా తాము ఆ పార్టీలో పాల్గొనాలి అంటే వాళ్ళు కూడా ఆ టీంను కన్సల్ట్ చేయొచ్చు. అప్పుడు టీం కనుక ఇన్వైట్ చేస్తే వెళ్ళవచ్చు. రెండవది ఈవెంట్ టికెట్స్ కూడా. ఇప్పుడు ఈ కార్యక్రమానికి ఏముంటుందంటే అమెరికాలో ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం మాత్రం ప్రభుత్వం ఖర్చులతో నడుస్తుంది. తర్వాత చాలా యాక్టివిటీస్ ప్రభుత్వానికి సంబంధం లేకుండా ట్రంప్ విక్టరీ కమిటీ ఉంటుంది. అంటే గెలిచిన తర్వాత ఆయన ఫండింగ్ రైజ్ చేసుకుంటాడు. ఆ భారీగా విరాళాలు వస్తే ఆ డబ్బులతో అనేక ఇతర కార్యక్రమాలు చేస్తారు. సో అలా దానికి టికెట్లు కూడా పెట్టారు కొన్నిటికి. సో అలా టికెట్ కొని వెళ్ళాడా తెలియదు. ఇప్పుడంటే అమెరికన్ ప్రెసిడెంట్గా ట్రంప్ ఆహ్వానిస్తేనే గురుపత్వంత్ సింగ్ పన్ను వెళ్ళాడు అని మనం ఇప్పుడే కంక్లూషన్కి రాలేము. ఆయన అలా వెళ్ళాడా, నిజంగానే ట్రంప్ ఇన్వైట్ చేశాడా లేదా తెలియదు మనకు. లేదా అతను వీళ్ళు ఇన్వైట్ చేయకపోయినా టికెట్ కొనుక్కొని వెళ్ళాడో తెలియదు. అందువల్ల అది ఎస్టాబ్లిష్ అయితే తప్ప పాలసీ ఏంటి అనేది మనకు అర్థం కాదు. కానీ అదే సమయంలో మరి నిజంగానే ఖలిస్తాన్ విషయంలో ట్రంప్ వైఖరి ఎలా ఉంటుంది ఇది కూడా క్లారిటీ లేదు. ఎందుకంటే ట్రంప్ నియమించిన కొత్త నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ఏమో మీకు ఈ ఖలిస్తాన్ అనే వాదానికి వ్యతిరేకి. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ నియమించిన కొత్త జాతీయ భద్రతా సలహాదారుడు. కానీ అదే సమయంలో వన్ ఆఫ్ ది అటార్నీస్ అంటే అటార్నీ జనరల్స్ అంటారు కదా, సో ఆ అటార్నీ జనరల్ టీంలో ఒక ఇండియన్ అమెరికన్ ఉమెన్ లాయర్ను కూడా నియమించారు. ఆమె క్లియర్గా పంజాబీ సిక్ మాత్రమే కాదు ఖలిస్తాన్ అనుకూలులు కూడా. అంటే ఆమె గతంలో కూడా ఖలిస్తాన్ వాదానికి అనుకూలంగా అనేక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. సో ఒకవైపు ఏమో తన టీంలో నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్గా నియమించిన వ్యక్తి ఏమో ఖలిస్తాన్ డిమాండ్ను వ్యతిరేకిస్తూ గతంలో మాట్లాడిన ఉదాహరణలు ఉన్నాయి. మరోవైపు ఏమో ఆయన అటార్నీ టీంలో ట్రంప్ నియమించిన గవర్నమెంట్ లాయర్స్ ఒక మాటలో చెప్పాలంటే ఆ టీంలో ఖలిస్తాన్ అనుకూలంగా మాత్రమే కాదు ఖలిస్తాన్కు మద్దతుగా వాదించినటువంటి ప్రకటనలు చేసినటువంటి వ్యక్తిని తీసుకొచ్చి పెట్టుకున్నాడు. సో అందువల్ల వీ రియలీ డు నాట్ నో ఇప్పుడు పన్ను వచ్చిన దాని విషయంలో ఎలా ఉంటుందో దీనిపై కూడా ఫ్యూచర్లో ఎలా ఉంటుందో చెప్పలేము. కానీ అమెరికానే కాదు కెనడా కానీ యూకే కానీ ఇవన్నీ కూడా మొదటి నుంచి కూడా ఖలిస్తాన్ వాదుల పట్ల సాఫ్ట్గా ఉంటూ వచ్చింది. లేకపోతే పన్ను ఎలా ఉంటాడు అమెరికాలో. సో పన్ను ఈజ్ ఏ డిజిగ్నేటెడ్ టెర్రరిస్ట్ ఆఫ్ ఇండియా. భారత ప్రభుత్వం అధికారికంగా తీవ్రవాదిగా ప్రకటించిన వ్యక్తి. ఈవెన్ టికెట్ కొనుక్కుందాం అనుకున్నా, ఇప్పుడు మన దగ్గర ఏదైనా టికెట్ కొందామంటే ఒక మ్యూజియంలోకి వెళ్ళాలంటే ఆధార్ కార్డు చూపెడితే తప్ప టికెట్ ఇవ్వరు. సో అంత సెక్యూరిటీ రూల్స్ ఉంటాయి. సో ఆ సెక్యూరిటీ నిబంధనల ప్రకారం ఈవెన్ మీకు మన ఆధార్ కార్డు చూపెట్టాలి. నేను అండమాన్స్లో ఉన్నాను, మేము అక్కడ అండమాన్ జైలు సందర్శించడానికి వెళ్ళిన అక్కడ నావెల్ మ్యూజియం చూడటానికి వెళ్ళాం, ఆంథ్రపాలజీ మ్యూజియం చూడటానికి వెళ్ళాం. అంతటా కూడా మాకు క్లియర్ అనుభవం ఆధార్ కార్డు ఇస్తేనే టికెట్ అమ్మారు, లేకపోతే టికెట్ అమ్మలేదు. సో ఒక అండమాన్ జైలు చూడటానికైనా ఒక మ్యూజియంలు చూడటానికి కూడా సెక్యూరిటీ రీజన్స్ రీత్యా ఆధార్ కార్డు ఇస్తేనే టికెట్ అమ్మారు. మరి అలాంటప్పుడు మీకు అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్
ప్రమాణ స్వీకారానికి కావచ్చు, ట్రంప్ ఇచ్చే పార్టీలకు కావచ్చు. ఓ టికెట్ కొనాలంటే ఎవరి పడతాను టికెట్ ఇస్తారా? టెర్రరిస్టులకు కూడా టికెట్లు అమ్ముతారా? సో ఇండియా ఇది డిక్లేర్ టెర్రరిస్ట్. అఫ్ కోర్స్ అమెరికా ప్రకటించకపోవచ్చు, కానీ అమెరికాకు మిత్రదేశమైన భారతదేశం అతన్ని తీవ్రవాదిగా ప్రకటించిన తర్వాత అతను ఎలా ఎంటర్ అయ్యాడు, టికెట్ కూడా తీసుకుని అనేది క్వశ్చన్ అయితే డెఫినెట్గా వస్తుంది. అందువల్ల ఇంకా ప్రెసిడెంట్ ట్రంప్ ఇన్విటేషన్ మీదనే కనుక హాజరై ఉంటే ఇంకా ప్రమాదకరం. మరి అలా హాజరు కాక టికెట్ కొనుక్కొని ఉంటే కొంతైనా మనం అర్థం చేసుకోవచ్చు. ఓకే, అమెరికాలో అట్లే ఉంటుంది పాలసీ, పట్టించుకోరు వాళ్ళు. అమెరికా ప్రకటిస్తే తప్ప, అమెరికానే టెర్రరిస్ట్గా ప్రకటిస్తే ఒక రకంగా ఉంటారు, ఇండియా టెర్రరిస్ట్గా ప్రకటిస్తే మరో రకంగా ఉంటారు. అది అమెరికా విధానం అని మనం కొంత సముదాయించుకోవచ్చు. ఇంకా కానీ మనకు ఆ వివరాలు ఇంకా తెలియదు. కానీ గత ప్యాటర్న్ కనుక తీసుకున్నా అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ తాను నియమించిన టీం మెంబర్స్లో స్వభావం రీత్యా చూసిన ఖలిస్తాన్ విషయంలో భారత్ ప్రయోజనాలకు అనుగుణంగా ట్రంప్ ఉంటాడన్న గ్యారంటీ అయితే ఇవ్వలేము. అందువల్ల ఖచ్చితంగా మనం అప్రమత్తంగా ఉండాలి, రైజ్ చేయాలి. ఎందుకంటే వెస్టర్న్ కంట్రీస్ యొక్క హిపోక్రసీ, డూప్లిసిటీ, టెర్రరిజం చాలా ఎక్కువ. తమ పైకి వచ్చినప్పుడే వాళ్ళు టెర్రరిజాన్ని పట్టించుకుంటారు. ఇప్పుడు పాకిస్తాన్ తీవ్రవాదుల పురిటిగడ్డ. మరి పాకిస్తాన్కి అన్ని రకాల సహకారాన్ని అందించింది అమెరికానే కదా. అమెరికాకు తెలియదా బిన్ లాడెన్ ఇస్లామాబాద్ పక్కన మిలిటరీ హెడ్ క్వార్టర్స్ పక్కన పెట్టుకున్నారు కదా. ఇంతకన్నా ఇంకేముంటుంది? బిన్ లాడెన్కి ఆశ్రయించిన దేశం పైన అమెరికా ఏం ఆంక్షలు విధించింది? అదే వేరే కంట్రీ అయితే ఇప్పటికి ఆంక్షలు విధించు కాదు, యుద్ధం చేసేది. నిజంగానే ఇరాన్లోనే బిన్ లాడెన్ ఉండుంటే అమెరికా యుద్ధం చేయకపోవా, మిసైల్స్ పంపించేది. ఉత్తర కొరియాలో కనుక బిన్ లాడెన్ ఉండుంటే ఊరుకునేదా? మీరు ఈవెన్ ఇండియాలో బిన్ లాడెన్ ఊరుకునేదా? మరి పాకిస్తాన్లో బిన్ లాడెన్ నాకు ఆశ్రయం ఇచ్చిన 5 ఏళ్ళు ఎందుకు ఊరుకున్నది? కనీసం ఒక్కటంటే ఒక్క ఆంక్ష విధించిందా? ఇంకో ఈ శాంక్షన్స్ విధిస్తున్నాం అని చెప్పి ఒకరిని